తప్ప ఉపయోగం లేదు. చాలా దారుణం. వెనక్కి తీసుకోవడం చాలా మంచిది ఇప్పటికైనా. సార్ పాలిటిక్స్ మంటలు వైసీపీ కాంగ్రెస్ ఆందోళనలు టీడీపీ స్వతంత్ర సేన సార్ అది కూడా అంతే. ఈరోజు 2 పత్రికలు మనం కనుక చూస్తే సర్తో ఏం పెద్ద సమస్య లేదని ఒక పత్రిక పెడుతుంది. సర్ అనేది పెద్ద సవాలే. ఏమని 2002 అండి, 2002 నాటిని లెక్కలోకి తీసుకుంటాడు వాడు. 2000 నాడు పుట్టని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఈ ఊర్లు మారని వాళ్ళు, చిరునామాలు మారని వీళ్ళందరూ ఏమవ్వాలి? మన రాజ్యాంగం చెప్పింది ఏంటంటే వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్చి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండేట్టు చూడమని చెప్పింది రాజ్యాంగం. కానీ సర్ అనేది వీలైనంత ఎక్కువ మందిని గాలించండి, వీలైనంత ఎక్కువ మందిని తొలగించండి అన్న పద్ధతిలో ఇది నడుస్తుంది. 2026 ఓటర్ల జాబితా సవరించడానికి 2002 తీసుకోవటం, అప్పుడు ఈవెన్ రాష్ట్ర విభజన కూడా జరగలేదు. అప్పుడు ఇంకా బహుశా యూపీఏ కూడా అధికారంలోకి రాలేదు. అప్పటికి ఇంకా వాజ్పేయి ప్రభుత్వం అప్పటి తీసుకొని ఇప్పుడు ఎందుకంటే కావాలని కాంప్లికేటింగ్ సమస్యలను జటిలం చేయడం. ఇప్పుడు అందులో పేరు తేడా ఉన్నా, అడ్రస్ తేడా ఉన్నా, ఇంటి పేరు తేడా ఉన్నా, స్పెల్లింగ్లో తేడా ఉన్నా ఇవన్నీ సమస్యలుగా మారిపోతాయి. ఇవన్నీ దిద్దుకోవడానికి ఎంత సమయం ఇస్తారు తెలీదు. ఇదిగోండి ఓటర్లకు సవాలే. ఈరోజు ఈనాడు వార్త, ఓటర్లకు సవాలే ఇది. పైగా అందరికీ ఇంటర్నెట్లు అందరికీ నొక్కితే వచ్చే అంత తెలియదు కదా. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో ఆధార్ కార్డు అక్కరకు రాదు, పేరు కోసం తప్ప ఆధార్ కార్డు అక్కరకు రాదు. ఇంకా చాలా కార్డులు పనికిరావు. నువ్వు పుట్టిన తేదీ నిరూపించుకోవాలి, పెళ్ళైన సర్టిఫికెట్లు నువ్వు ప్రొడ్యూస్ చేయాలి, నీ పేరు స్పెల్లింగ్లో తప్పు ఉంటే అప్పుడే నా 10th క్లాస్ ఇప్పుడు ఉదాహరణకు మీ పేరు VA బదులు VAARMA వర్మ అని పడింది అనుకోండి, 10th క్లాస్లో ఎప్పుడో పడి ఉంటుంది. అది అలాగే నడుస్తూ ఉంటుంది ఇప్పటిదాకా. ఎందుకని అసలు వ్యక్తితో ఏం సమస్య లేదు కదా. ఇప్పుడు ఆ AA ఉంది కాబట్టి నీ ఓటు తీసేస్తాం. ఇది కూడా చివరిలో చెప్తారు. బెంగాల్లో జరిగింది అదే, ఇంకోటి అదే. 1 కోటి ఓట్లు, తెలంగాణలో 1 కోటి ఓట్లు. ఇది తెలంగాణ సమస్య. కేటీఆర్ వార్నింగ్స్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఇచ్చారు. రేవంత్ రెడ్డి అయితే ఓటు ఒక్కసారి తీసేస్తే మళ్ళీ మనం తెచ్చుకోవడం చాలా కష్టం, చాలా జాగ్రత్త పడండి అని రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా ఒక టిపికల్. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నారు, అందుకని మనం చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఆయన నిన్న ప్రత్యేకించి ఒక పిలుపిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన ఎన్డీఏలో లేరు కాబట్టి అది. ఇంకోవైపును చూస్తే తెలుగుదేశం వాళ్ళు మనం చాలా చురుగ్గా పాల్గొనాలి, ఇంటింటికి తిరగాలి. కూటమి 2 ఏళ్ల పాలన గురించి మనం ప్రచారం చేయడంతో పాటు ఓటర్ల వివరాలు కూడా సేకరించాలి. ఒక ఓటర్ యాప్ ఒకటి తయారు చేశారు. అసలు ఆ సర్తోనే ఎన్నికల సంఘంతోనే చస్తుంటే వీళ్ళు మళ్ళీ ఒక ఓటర్ యాప్ తయారు చేస్తే ఈ ఓటర్ యాప్ వైసీపీ ఓట్లు, టీడీపీ ఓట్లు సెగ్రిగేట్ చేసి అవతల మావి తీసేయడానికే పెట్టారని వైసీపీ వాళ్ళు ఆరోపణ. మన టీడీపీ మన ఆంధ్రప్రదేశ్ కదండి, మన వైసీపీ, మన టీడీపీ మీ పార్టీ ఆఫీసులో చూసుకోవాలి. కానీ మీరు ఎన్నికలప్పుడు ఇది వస్తే మరి ఎన్నికల సంఘం ఇటువంటివి ఎలా చూస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఒక సందేహాలు నీడలు దట్టంగా అలుముకున్నాయి. తొలగిస్తారు నిజంగా 1 కోటి ఓట్లు తొలగిస్తాయి తెలంగాణలో, 70-80 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో తొలగి స్వరూపమే మారిపోతుంది. అది కూడా మనం తమిళనాడు, బెంగాల్ ఎక్స్పీరియన్సెస్ చూస్తే సెలెక్టివ్ తొలగింపు, మతాల వారీగా, ప్రాంతాల వారీగా, ఆ పార్టీలకు ఉన్న పట్టును బట్టి చాలా ఆందోళనకరమైన విషయం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎలాంటి మిగతా ఉన్న రాజకీయ కల్లోలాలు లేవు. రాజకీయంగా రాష్ట్రం విడిపోయినా తెలుగు వాళ్ళు సర్దుకొని చక్కగా రాజకీయాలు చేసుకుంటున్నారు. అటువంటి చోట ఇది ఒక కొత్త ఉద్రిక్తత తీసుకొస్తుంది. బహుశా ఈ ఆరోపణలన్నిటికీ ఎన్నికల సంఘము, న్యాయస్థానాలు కూడా, న్యాయస్థానాలేమో అంతకుముందు చేతులు ఎత్తేసినాయి, కాదంటూనే అనుమతిస్తున్నాయి. అవి సర్ మీద ఎన్నో సదస్సులు, సభలు జరుగుతున్నాయి. అయినా కానీ ఇప్పుడు ఉదాహరణకు నేను హైదరాబాద్లో 2004లో 5లోనూ ఓటు తీసుకున్నాను అనుకోండి. 2002 ఏముంటుంది మీ దగ్గర? మీరు ఇప్పుడు ఏం చూపిస్తారు? ఎప్పుడు మీకు ఇది వస్తుంది? మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సామాన్య ప్రజలకు ఎక్కడ తెలుస్తాయి? ఇప్పుడు మనం చూసాం చాలా చోట్ల మాజీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులకే ఓట్లు లేవు. ఇప్పుడు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు, 2000 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఆధార పత్రాలన్నీ చూపించుకోవాలి. అప్పుడు
అప్పుడు 2002లో లేని వాళ్ళ ఓట్లన్నీ మ్యాప్ చేస్తారండి. లాజికల్ డిస్క్రపెన్సీస్ అని బర్త్డేలలో తేడాలు లేదా అడ్రస్ తేడాలు ఇలా ఉన్నవన్నీ ఇంకో కేటగిరీ. ఇవి అవన్నీ కలిపితే ఒక కోటి ఎన్ని అవుతాయి. వీళ్ళందరికీ నోటీసులు ఇస్తామంటారు, అన్ని సక్రమంగా సకాలంలో రావు. ఇప్పుడు ఇంటింటికి మనుషులు వచ్చి ఎన్యూమరేట్ చేసుకుంటే ఓటర్లు అయ్యాం కదా మనం. లేకపోతే ఒక్కొక్క కాలేజీలోనో ఇంకో చోట ఓటర్ నమోదు కేంద్రం పెడితే వాళ్ళు ఫోటో తీసుకొని ఓటు ఇస్తే ఇచ్చారు. ప్రోయాక్టివ్గా ఎలక్షన్ కమిషను గవర్నమెంట్ ఓటర్లను నమోదు చేసిన విషయమే మనకు తెలుసు ఇప్పటివరకు. అవి తొలగించే పని అవి చేపడితే ఇప్పుడు మనం గ్యాస్ తెచ్చుకోవాలంటే కొన్ని ఆధారాలు చూపించినట్టు లేకపోతే కాలేజీలో సీటు పాస్పోర్ట్కు లాగా ఇక్కడ ఓటర్ ఆ పాత్ర తీసుకోవాలి. తన ఓటు తను కాపాడుకునే ఒక బాధ్యత బరువు ఓటర్ మీద పెట్టబడుతుంది. అది కూడా ఇదిగో వేరే కొలబద్దలతో. నిజంగా ఎంత ఇల్లాజికల్ అండి. 2002 ఆధారంగా అంటే 25 years అబౌట్ 25 ఏళ్ల కిందట చాలా మంది ఈ రూపంలో లేరు, ఈ సంసారాలు లేవు. చాలా మంది అప్పుడు అసలు పెళ్లి అయి ఉండదు. అప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియదు, అసలు పుట్టారో లేదో కూడా తెలియదు. ఏకపక్షంగా అంటే ఇది అన్ఫెయిర్ ప్రాక్టీస్. ఇది ఏమాత్రం ఫెయిర్ కాదు. కానీ అధికారం లేదా ఉంది. రాజ్యాంగం మీరు ఎన్నికల సంఘానికి ఓటర్ జాబితాలు ప్రక్షాళన చేసి అధికారం ఇచ్చింది. అది సక్రమంగా చేయమంది, కానీ మీ ఇష్ట ప్రకారం ఏదంటే చేయమంది. చాలా తప్పులు వచ్చాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పి కంక్లూడ్ చేస్తా. బెంగాల్లో ఒక హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు నియమించిందండి. చివరి 4 రోజుల్లో ఇలా ఎలా చేస్తారు, ఇదిగో మేము ఈ జ్యుడిషియల్ అఫీషియల్స్తో కమిటీ వేస్తున్నామని వాళ్ళు ఒక 300 మంది న్యాయాధికారులను నియమించారు ఈ ఫిల్టరింగ్ ఇవన్నీ చేయటం కోసం. వాళ్ళలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఉన్నాడు, మాజీ హైకోర్టు న్యాయమూర్తి. ఆయన పదవికి రాజీనామా చేశాడు. ఏమన్నాడంటే ఆయన, సార్ ఇవన్నీ వీటన్నిటికీ న్యాయం చేయాలంటే 4 సంవత్సరాలు పడుతుందన్నాడు. 4 సంవత్సరాలు పడితే కానీ మేము ఈ ఓటర్ల జాబితాలను మేము సరిచేయలేము, అటువంటిది మీరు మాకు 4 వారాలు కూడా సమయం ఇవ్వలేదు, మేమేమి చేయలేకపోతున్నాము అని ఆ జడ్జి స్వయంగా విచారణకు నియమించినటువంటి న్యాయాధికారి బెంగాల్లో చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో కూడా అంతకంటే పెద్ద భిన్నంగా చాలా ఆడుతూ పాడుతూ జరిగే ప్రసక్తి లేదు. పైగా అక్కడ రాజకీయ వైరుధ్యాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకే కమ్యూనిస్టులు వీటి మీద అభ్యంతరాలు పెట్టారు, మజ్లిస్ వాళ్ళు పాత బస్తీలో చేస్తున్నారని పెట్టారు. ఒక్క బీజేపీ హ్యాపీ, మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళ సందేహాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. తెలుగుదేశం మట్టుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూనే ఉన్నారు, కానీ అదే సమయంలో కొంత అనుకూలంగానే ఉండాలి, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అనేది వాళ్ళు తీసుకున్నారు. ప్రాంతీయ పార్టీలకి ఇది పెద్ద సమస్యగా ఉంది ముఖ్యంగా. సార్ తెలంగాణలో హైటెక్ స్కూల్ రేవంత్ ఫోకస్ కిషన్ రెడ్డి సవాలు. ఈరోజు ఆరుట్లలో రేవంత్ రెడ్డి ఒక స్కూల్